ఇప్పుడైతే మరి ఏం చేయట్లేదు. అవసరం ఏమొచ్చింది భయ్ సార్, నేను ఏమంటున్నానంటే నేను నిజంగానే ఇదే ఆఫీస్ లో ఆన్ కెమెరా చెప్తున్నా, నేను ఎవరినన్నా ముంచాలి అని నేను అనుకుంటే నా ఆఫీస్కు స్లిప్పర్స్ వేసుకుంటారు, సంకల బ్యాగ్ పెట్టుకుంటారు, అమాయకంగా వస్తారు. వాళ్ళని పట్టుకొని వస్తే ఒక్కొక్కడు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ముంచి ఏం తెలియనట్లు ఇట్లా వచ్చుంటారు. ఇది పెట్టిస్తా అది పెట్టిస్తా అది చేస్తా ఇది చేస్తా ఆ వెంచర్ ఈ వెంచర్ అని చెప్పి 50 కోట్లు వేసేస్తారు చాలా మంది. అట్లాంటి నా దగ్గర 100 కేసులు వస్తాయి. అలాంటి వ్యక్తులనే ఇవాళ మార్కెట్ నమ్ముతారు. మేము నిజంగానే అలాంటిది ఎవరైనా చిన్నగా చీటింగ్ చేయాలని ఒక 10 నిమిషాలు ఇదంతా పేరు పక్కకు పెట్టేసి అనుకుంటే మేము రోజుకు ఒక 3-4 కోట్ల రూపాయలు నేను ఇంటికి నా కారు నింపుకొని తీసుకొని వెళ్ళిపోతా. నేను ఒక్కసారి నిజంగా మీకు ఈ పనులు చేస్తున్నా మీ పనులు చేస్తున్నా మీరు తీసుకొని డబ్బులు రానంటే మూటలు కట్టుకొని చేసేసి వెళ్ళిపోతారు. అలాంటి మార్కెట్ ఉంది, అలాంటి నాలెడ్జ్ ఉంది, అలాంటి నాకు సర్కిల్ ఉంది. అంత నమ్మే జనాలు లక్షల్లో మంది నమ్మే జనాలు ఉన్నారు. నేను ఇవాళ వెంచర్లు కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇది మధ్యలో ఏమంటారు అది ఇన్స్టాగ్రామ్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఏమంటుంది యాడ్స్ కానీ అవన్నీ కూడా పనికిరాని ఎంతో మంది చేయమని చెప్తా ఉంటాం. సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను తప్ప ఈ పనికిరాని యాప్లకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే మేము చేయలేము. మాకున్న నేమ్ ఖరాబ్ చేసుకోలేము. ఉన్నప్పుడు తింటాం, లేదనుకుంటే కారం పొడి మెతుకులు తినైనా హ్యాపీగా ఉంటాం. ఇట్లా దాంట్లో మేము రామని చెప్పి చాలా దూరం ఉంటాం. అన్న ఓకే అన్న, ఇదంతా ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకు చాలా తక్కువ టైమే ఉంది, ఇంకా ఎక్కువైతుంది అని కాదన్న. ప్రతి మనిషికి కూడా ఎంత హ్యాపీనెస్ ఉన్నా ఎంత బాగున్నా లైఫ్లో ఒక పాయింట్లో ఈరోజు బాధ అనిపించింది, ఈరోజు మనకు వద్దు అని ఒకటి రిగ్రెట్ పీరియడ్ అవుతాం పడుకునేటప్పుడే. ఎప్పుడైనా మీ లైఫ్లో నుండి అలాంటి రోజు ఏదైనా ఉందంటే ఏంటి అది? అయితే నా లైఫ్లో మాకు పెద్ద చదువులేదు. అమ్మ నాన్న వీళ్ళందరూ ఏంటంటే మేము 2 సిస్టర్స్ 3 అన్నదమ్ములము. నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది. 10th చదవలేదు, ఫెయిల్. ఆ తర్వాత ఎన్నో కొడుతుండే ఎక్కడో తిరుగుతుండే 5-6 నెలలు 6 నెలలు ఇంటికి పోగొట్టాం మేము. తర్వాత ఏంటంటే మా నాన్నమ్మ చనిపోతున్నా అని మా నాన్నమ్మ ఈయన ఒక్కని పెళ్లి చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నేను పెళ్ళాన్ని ఎట్లా దాక్తా తెలియదు నాకు. అప్పుడు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మా భార్య ప్రెగ్నెన్సీ తర్వాత వామిటింగ్ చేసుకుంటారు. వామిటింగ్ చేసినప్పుడు మా అన్నదమ్ముల దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా అంతో ఉన్నోళ్ళే. నేనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 80 to 90-95% ఒక 30 years కింద చాలా మంది గరీబోళ్ళే. పొలాల పనులు లేకుంటే కూలినాలు చేసుకోవాలా. ఎవరో ఉంటే ఒక 1% 2% ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గొప్పలు. ఇది తెలంగాణ రాష్ట్రం. అట్లా మా వాళ్ళందరూ పెళ్లి అయిన తర్వాత కూడా ఏంటంటే అరే నీ పని ఏదైనా చేసుకోరబ్బాయి, మేము ఒక దగ్గర నీ పెళ్ళాన్ని కూడా అన్నం పెట్టలేం కదా అని చెప్పేస్తే నేను మా మిస్సెస్ వామిటింగ్ చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళాలా, డబ్బులు లేవు. ఒక 30 years కింద 31 years కింద. సరే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి. మొగోడు అన్నప్పుడు సిగ్గుపడదు. పైగళ్ళైనా కడగాలి, ఏ కష్టమైనా చేయాలి, ఉప్పరి పని చేయాలి, ఏదైనా చేయాలి మొగోడు అన్నప్పుడు. అలాగా మాకు మా చదువులకు ఏ కంపెనీలో పోయినా కూడా 500 రూపాయలు జీతం ఇయ్యారు. అందులో ఒక జైలు వేసినట్లు అయిపోతుంది. మాకు ఉంటుంటేందంటే ఫ్రీడమ్ గా ఏడో తిని చేసి పెరిగిన వాళ్ళం ఒకసారి ఒక కంపెనీలో జాబ్ పోవాలంటే మన నుంచి కాదు, కష్టం. అట్లా నేను చేసినంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే, డబ్బులు కావాలి మా భార్యని హాస్పిటల్ చూపించాలంటే. అందులో ఏం చేసినంటే నేను మా ఫ్రెండ్ ఎంబడ ఒక దగ్గర తాపి పని చేస్తాడు ఆయన. అక్కడ నేను ఏం చేసినంటే ఒక టవాల్ తీసుకొని నేను ఉప్పరి పనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఒక 1 week పని చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ రోజు ట్రీట్మెంట్ చేయించి నా తర్వాత నాకు అనిపించింది అంటే ఎస్ అంటే డబ్బుల మీద వ్యామోహం లేదు, ఎక్కువ డబ్బులు సంపాదన లేదు. ఎస్ పెళ్లి చేసుకున్నాం, భార్యకు ఒక మంచి భర్తగా, పుట్టబోయే పిల్లలకు ఒక మంచి తండ్రిగా. నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లైఫ్లో ఒక బైక్ కొనాలి. ఇది నా జీవితం ఇంతకు సరిపోతుంది అన్న ఒక థాట్తోనే నేను బతికినోని. ఆ లైఫ్లో నేను బాధపడ్డ సందర్భం అది.
ఆ రోజు అట్లా అనుకున్నాను. ఇవాళ కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాం. అనుకున్నారన్నా ఎప్పుడైనా ఇన్ని కోట్లు సంపాదిస్తా? నేను లేదు, నాకు పైసల మీద వ్యామోహం లేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు. నేను బతుకుతున్నా, హ్యాపీగా ఉన్నా, కష్టం చేసుకుంటూ పోతున్నా, నా డబ్బులు వస్తున్నాయి, వెంచర్లు చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉన్నాము, కొంటాము, అమ్ముతాము, చేస్తాము. దాంతోపాటు ఎవరికన్నా నిజంగా ఎవరికన్నా అన్యాయం జరిగింది, ల్యాండ్ ఎవడన్నా పక్కడు ఎవడన్నా కబ్జా పెట్టిండు, నాది క్లియర్ టైటిల్ ఉంది, మన దగ్గర డాక్యుమెంట్ లేవు అన్నోళ్ళు ఎవరైనా ఉంటే కూడా నిజంగా మా దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ మా లాయర్స్, మా బాబులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి సీనియర్ లాయర్ ఉన్నాడు, వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ లో ఏదో నిజాయితీ ఉంది, దమ్ము ఉన్నది అనుకుంటే మేము వాళ్ళ దగ్గర ఏదైనా రేటు మాట్లాడతాం, అగ్రిమెంట్ చేసుకుంటాం. దాన్ని బట్టి అవసరం అనుకుంటే వీలైతే పోలీస్ స్టేషన్ వెళ్తాం. దాని ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో కొన్ని అవుతాయి, కొన్ని కూడా ఏంటంటే లీగల్ ఏంటంటే కోర్టుకి వెళ్ళండి వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నవరకే వాళ్ళకి ఎంతవరకు పరిమితం, వాళ్ళు కూడా పరిమితం ఉంటుంది. రైట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాయి. ఇన్న లేదంటే కోర్టు వెళ్ళినారు, కోర్టుకి వెళ్తాం. కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బేస్ చేసుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం. 100% పోలీసుల సపోర్ట్ తీసుకొని ల్యాండ్ పొజిషన్ తీసుకుంటాం. వాళ్ళకు న్యాయం జరుగుతుంది, కొన్నందుకు మాకు న్యాయం జరుగుతుంది. మేము హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా అంటే ఇంతకు ముందు ఫస్ట్ నేను వచ్చినప్పటికీ వెళ్ళేసరికి ఎంత డిఫరెంట్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రతి మనిషి సంపాదించినాడంటే ఆ కష్టం ఏంటి, ఆ కష్టం విలువ ఏంటి తెలిసినవాడే డబ్బు సంపాదిస్తాడు. అండ్ ఇంకొకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా, మనం పడ్డ కష్టాన్ని గుర్తించుతాం అప్పుడు మన లైఫ్ లో. దాంతో పాటు ఇంకొక విషయం మీ మీడియా ద్వారా తెలిసేది ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మనము బతుకు ఆన్ కెమెరా ఉందా, మనము బతకడం గొప్ప కాదు. మనం ఏంటంటే తినడానికి తిండి లేని పొజిషన్ నుంచి తినడానికి టైం లేని పొజిషన్ రావడం ఇంపార్టెంట్ కాదు. మనం తినడానికి తిండి లేని పొజిషన్ నుంచి వచ్చి 10 మందికి అన్నం పెట్టే పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన మనిషాడు. దాంతోపాటు ఎల్ఎల్ఎం ఫౌండేషన్ అని చెప్పేసి, లాలాపేట లలిత ముదిరాజ్ ఫౌండేషన్ అని చెప్పేసి, అతి తొందరలో మీలాంటి ఒక 30-40 ఛానల్ పిలిపించి వాళ్ళందరి ఆధ్వర్యంలో కొన్ని నాకు సంబంధించి మా సంస్థలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి అక్కడ నుంచి ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి నిరుపేదలకు, తినడానికి తిండి లేని వాళ్ళు, కాలు చేరు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, అమ్మ నాన్న చనిపోయారు, దాంతోపాటు భర్త మంచి ఉండి పెరాలసిస్ కాలు చేలు పడిపోయినాయి, వాళ్ళ ఇల్లు నడుస్తలేదు, అలాంటి వాళ్లకు నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ సరిపడే సరుకులు ఏదైతుందో వాళ్ళకు రైస్ కానీ, పప్పులు, ఉప్పులు కానీ వాళ్ళ స్తోమతని, వాళ్ళ మూమెంట్ని బట్టి నిజంగా ఎక్కడ ప్రాక్టికల్ ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళకి ఖచ్చితంగా నెలలో ఒక 100-150 మందికి వాళ్ళకు నెలకు కానీ 2 నెలలకు కానీ సరిపడే ఫుడ్కు సంబంధించిన నేను ఐటమ్లు ఇవ్వడానికి మాత్రం నేను ముందుకు రావాలని చెప్పేసి అది చేయాలని నాకు బాగా ద్వారా చేస్తూ ఉంటారు. దీని ద్వారా చేస్తా 100% చేద్దామని ఒక ఆశ ఉంది. మా తొందరలో మీరు కూడా దేవుని మొక్కండి, తొందరగా ఇది అమలు కావాలని చెప్పేసి, అంత ఫాస్ట్ కావాలి అనేసి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. అండ్ చాలా వర్డ్స్ అయితే మంచివి. మేము అంటే జర్నీ మాలాంటి యంగ్స్టర్స్కి కొంచెం ఈ జర్నీలో మీ మాటలు మాకు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ 2 లాయర్లతో కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.